అన్నా క్యాంటీన్ పెట్టాక లేనోడికి చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా మంది ఉంటారు ఇక్కడ. కాకపోతే అన్నా క్యాంటీన్ పెట్టాక లేనోడికి మ్యాక్సిమం ఇలా బేర్లు కూడా ఆకలి వేస్తుందంటే 5 రూపాయలు ఇవ్వలేరా ఎవరు ఇక్కడ పెద్ద 5 రూపాయలకి అన్నం పెడుతుందా? అది చాలా గొప్ప విషయం సార్. ఈ రోజుల్లో 5 రూపాయలకి కొత్తిమీర వస్తుందా? 5 రూపాయలకి కొత్తిమీర వస్తుందా? 5 రూపాయలకి కాయగూరలు రాను, 5 రూపాయలకి అన్నం పెడుతుంది సార్. అది గొప్పతనం. ఈ టీడీపీ పార్టీ నాకు బాగా నచ్చింది. ఎందుకు ఎవరో చెప్పలేదు కానీ నాకు అందులో 100 విశేషాలు నాకు ఎంత నచ్చుతుంటే ఇప్పుడు అన్నా క్యాంటీన్ లో డబ్బులు వేస్ట్ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి వైసీపీ మాట్లాడుతున్నారు. లేదండి, లేదన్నా. ఎందుకంటే వాళ్ళ పరిపాలన అన్నకన్నా మూసేశారు. మూసినప్పుడు అడుక్కునే వాళ్ళు, లేని వాళ్ళు, క్యాటరింగ్ పని చేసిన వాళ్ళు, మేము బయట ఒక పూట అన్నం దొరకదు ఆడపడ్డాం మేము తెలుసా. ఇప్పుడు 5 రూపాయల ఫుడ్కి ఎంతో ఆనందపడతాం సార్. మేము ఆనందపడితే మాకు కళ్ళలో తెలుస్తుంది సార్. మా బాధ నాకు తెలుస్తుంది, మీకు తెలియట్లేదు ఆ విషయం. మా కళ్ళలో బాధ నాకు తెలుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ లో ఓపెన్ చేసి మరింత ఎక్కువ మందికి 5 రూపాయలకి అన్నం పెడదామని అంటున్నారు. దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా, ఎంత ఆనందంగా అంటే కళ్ళల్లో ఆనందభాషలు తట్టుకోరు. ఎందుకంటే ఈ మద్దతు అంటే ఆయనే కారణం సార్. ఏదో ఒకటి ఈ కోటమి ప్రభుత్వం ఇలాగే నడవాలి, ఇంకో 10 సంవత్సరాలు నడవాలి. నేనేమనుకుంటున్నా అంటే ఈ కోటమి ప్రభుత్వం ఇంకో 10 సంవత్సరాలు నడవాలి. గత 5 ఏళ్లలో అన్నా క్యాంటీన్ మూతపడడం వల్ల రోజు వారు కష్టపడే వారి భోజనం కోసం ఎంత ఇబ్బంది పడ్డారు. అంటే ఎంత ఇబ్బంది పడ్డానండి, ఎంత ఇబ్బంది పడ్డానంటే మీకు చెప్పుకోలేదు. నేను చాలా బాధపడుతున్నాను. ఇప్పుడు దొరక్క బయట పనులు లేక జగన్మోహన్ రెడ్డి నాకు పొట్టగొట్టాడండి. నేను చెప్తాను, నా పొట్ట కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు, నా పొట్ట కొట్టారు. నేను చెప్తున్నాను. అయితే నాకు చాలా బాగా తెలిసాడు ఏంటండి, ప్రతి విషయంలో అమ్మ జన్యునే ఏంటంటే ప్రతి విషయంలో నాకు దెబ్బే సార్. బస్ స్టాండ్ ఆసుపత్రి వద్ద అన్నా క్యాంటీన్ ఉండడం వల్ల ప్రయాణికులు కానీ రోగులు బంధువులు కానీ మేలు జరిగించారా? చాలా అండి, 100% మేలు జరుగుతుందండి. 100% చాలా మేలు జరుగుతుంది. ఎంత మేలు జరుగుతుందంటే అలాగ వచ్చి తినేసి వెళ్ళిపోతారండి. ఎల్లుండి ఏమన్నా సార్ ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటారండి. నా హృదయపూర్వంగా మనశ్శాంతంగా ఎవరు ఇబ్బంది లేకుండా నా ఇష్టానుపూర్వంగా చెప్తున్నాను. నేను ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ఎంత కష్టపడితే ఎంత బాగా బయటకు ఒక్కుతారో అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. అది